ప్రొద్దుటూరులో రేపటి నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు కానుంది. ఇందులో భాగంగా ప్రతి వ్యాపారి, ప్రతి దుకాణం వద్ద ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ కవర్లు నిషేధించడమైనది అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చూస్తే వ్యాపారుల్లో మార్పు మొదలైంది అన్న సంకేతం ప్రజలకు తెలుస్తోంది. ప్రతి దుకాణం, ప్రతి వ్యాపారి ప్లాస్టిక్ కవర్లు నిషేధించడమైనది అని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. కూరగాయల మార్కెట్లో దుకాణదారులు, వ్యాపారులు, రోడ్లపైన తోపుడు బండ్లపై పండ్లు విక్రయిస్తున్న వ్యాపారులు కూడా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధం అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిగా ప్రజలకు తెలియజేస్తూ, వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి దుకాణంలో ఎక్కడ ప్లాస్టిక్ విక్రయాలు చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కమిషనర్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దుకాణదారులు ఖచ్చితంగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధంపై రేపు స్వాతంత్ర దినోత్సవం రోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని రేపు ప్రతిజ్ఞ కూడా చేయనున్నారు. ఈ స్వచ్ఛ సంకల్ప దీక్షకు దాదాపు 10,000 మంది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఎవరికి వారు మార్పు చెంది ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను వాడడం నిషేధిస్తే ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా అవుతుందని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ప్లాస్టిక్ వల్ల ఏమవుతోంది? ప్రజలు ఒక్కసారి ఇటు చూడండి. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మున్సిపల్ కార్మికులు ఏ విధంగా శ్రమిస్తున్నారో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. మనం విసర్జించే మలమూత్రాదులను కాలువల్లోకి వదిలితే మున్సిపల్ కార్మికులు చేతులు పెట్టి వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎంత అనర్థం దారితీస్తోందో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ కార్మికులు కాలువల్లోకి చేతులు పెట్టి గంటల తరబడి వాటిని తీసేస్తే కానీ మురికి నీరు వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల మార్కెట్ సమీపంలో వ్యాపారులు వేసిన వస్తువులు కాలువల్లోకి వెళ్ళి కల్వర్ట్ల కింద పేరుకుపోయాయి. దీంతో పెద్ద ఎత్తున మురికి నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు మనం విసర్జించిన మలమూత్రాలలో చేతులు పెట్టి ఏ విధంగా పనిచేస్తున్నారో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. మనం చిన్నపాటి దుర్వాసన వస్తేనే ముక్కు మూసుకొని పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు చూస్తూనే ఉంటాం. అలాంటిది వీరు మనుషులే కదా. ఎందుకు వీరికి ఈ పరిస్థితి ఏర్పడుతోంది? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవించాల్సి వస్తోంది? ఇదంతా ప్లాస్టిక్కే. ప్లాస్టిక్ 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 కవర్లను, ప్లాస్టిక్ వస్తువులను మనం నిషేధిస్తేనే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతాం.